గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి డిరైవ్ చేయబోతున్నాము. లాస్ట్ వీడియోలో మనం థర్మోడైనమికల్ పొటెన్షియల్స్ ద్వారా ఈ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ని డిరైవ్ చేశాము. ముందుగా మనము జనరల్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ ఈక్వేషన్ని డిరైవ్ చేయాలి. ఇది జనరల్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ ఈక్వేషన్. దీంట్లో ఎక్స్ వై ప్లేస్లో మనం ఏవైనా ఈ 4 థర్మోడైనమికల్ వేరియబుల్స్లో నుంచి ఏవైనా 2 మనం ప్లేస్ చేసినప్పుడు మనకి మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో మనము ఎస్, వై ప్లేస్లో వి మనం ప్లేస్ చేస్తే ఫస్ట్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ మనకి వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఎక్స్ ప్లేస్లో టీ, వై ప్లేస్లో వి, ఎక్స్ ప్లేస్లో ఎస్, వై ప్లేస్లో పి, ఎక్స్ ప్లేస్లో టీ, వై ప్లేస్లో పి మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే సెకండ్, థర్డ్, ఫోర్త్ మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ మనకి వస్తాయి. ఇక్కడ మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ds dq/t అంటే ఎంట్రోపీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఎంట్రోపీ టెంపరేచర్ ఇన్వర్స్గా ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం ఎస్టీ ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తాం. వై ప్లేస్లో మనం వాల్యూమ్కి ప్రెజర్కి కూడా ఇన్వర్స్లీ రిలేషన్ ఉంది. వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గితే ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వివి పిపి తీసుకున్నాం, ఆల్టర్నేట్గా తీసుకోలేదు, వివి పిపిగానే తీసుకున్నాం. నెక్స్ట్ మనం వైలో తీసుకున్నటువంటి విపిని ఎక్స్ ప్లేస్లో వి, వై ప్లేస్లో పి తీసుకున్నామంటే మనకి ఫిఫ్త్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో తీసుకున్నటువంటి ఎస్టీ తీసుకుంటే మనకి సిక్స్త్ మ్యాక్స్వెల్ రిలేషన్ కూడా మనము అబ్టైన్ చేయొచ్చు. కానీ మనకి అకార్డింగ్ టు బిఎస్సి సిలబస్లో 4 మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి 4 చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు 4 మాత్రమే పెట్టడం జరిగింది. ఈరోజు మనము జనరల్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ ఈక్వేషన్ని డిరైవ్ చేస్తాము. అలాగే దాని ద్వారా మనం మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ని కూడా డిరైవ్ చేస్తాం. మనకి ఫస్ట్ లా తెలుసు, థర్మోడైనమికల్ ఫస్ట్ లా dq du ప్లస్ pdv అంటే హీట్ ఎనర్జీ ఎంతైతే ఇచ్చామో సిస్టమ్కి అది ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్కి ఈక్వల్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ లా, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ అకార్డింగ్ టు సెకండ్ లా మనకు సెకండ్ లా తెలుసు, ds dq/t. చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది చేంజ్ ఇన్ హీట్ బై టెంపరేచర్గా ఉంటుంది. దీన్ని మనం dq tdsగా రాసుకుంటాం. టీని ఆ సైడ్ సెండ్ చేస్తాం, dq tdsగా రాసుకున్నాం. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్ని duని సబ్జెక్ట్ చేసి రాసుకుంటున్నాం, duని. సో pdvని ఆ సైడ్ సెండ్ చేస్తాం. సో అది dq మైనస్ pdv. సో ఇక్కడ dq ప్లేస్లో ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఇక్కడ dq tds సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు మనకి du tds మైనస్ pdv వస్తుంది. ఈ ఈక్వేషన్ 2 థర్మోడైనమికల్ లాస్ని జాయిన్ చేస్తుంది. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 3గా మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇక ఒక సిస్టంలో మనకి ఒక సిస్టమ్ మాస్ అండ్ ఏవో ఒక 2 థర్మోడైనమికల్ వేరియబుల్స్ మనకు తెలిస్తే హోమోజీనియస్ సిస్టమ్ దాని యొక్క స్టేట్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఎనర్జీకి వాల్యూము, టెంపరేచర్ మనకు తెలిస్తే, మాస్తో పాటు వాల్యూమ్, టెంపరేచర్ తెలిస్తే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ గురించి మనం చెప్పొచ్చు. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందని, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే అక్కడ ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ వచ్చిందని మనం ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇలా మనం ఇంటర్నల్ ఎనర్జీ అనేది వాల్యూమ్కి, టెంపరేచర్కి ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఇలా కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వాటినే మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ అంటారు. ఇప్పుడు ఎక్స్,
వైని మనం 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్గా తీసుకున్నాం. అవి ఈ 5 థర్మోడైనమికల్ వేరియబుల్స్లో నుంచి ఏవైనా 2 XYగా మనం తీసుకున్నాం. మనం XY ప్లేస్లో మళ్ళీ వీటిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇవి ఇచ్చిన మాస్ ఉన్న సిస్టమ్, మనకు తెలిసిన మాస్ ఉన్నటువంటి సిస్టమ్ యొక్క స్టేట్ని డిటర్మైన్ చేస్తాయన్నమాట. ఇప్పుడు సపోజ్ U, S, V అనేటివి ఇండిపెండెంట్ వేరియబుల్స్ X అండ్ Yకి ఫంక్షన్స్ అయినప్పుడు U is a function of X, Yగా రాస్తాం. అండ్ S is a function of X, Y గాను, V is a function of X, Y గాను రాస్తాం. ఒక ఫంక్షన్ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్కి ఫంక్షన్ అయినప్పుడు దాంట్లో ఫంక్షన్లో చేంజ్ du ∂u/∂x వేర్ y is constant dx ప్లస్ ∂u/∂y వేర్ x is constant dyగా రిప్రజెంట్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే చేంజ్ ఇన్ dsని ∂s/∂x where y is constant dx plus ∂s/∂y where x is constant dy. In the same way వీని కూడా ఇలా రిప్రజెంట్ చేస్తాము. ∂v/∂x of y is constant dx plus ∂v/∂y of x is constant dy. ఇది ఈక్వేషన్ నెంబర్ 4గా కన్సిడర్ చేస్తాము. ఈ ఈక్వేషన్లో ఉన్నటువంటి duని dsని dvని మనము ఈక్వేషన్ 3లో ఉన్నటువంటి du ప్లేస్లో ds ప్లేస్లో dv ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. du ప్లేస్లో ∂u/∂x of y dx ప్లస్ ∂u/∂y of x dy is equals to t into ds ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ∂s/∂x of y dx ప్లస్ ∂s/∂y of x dy మైనస్ p dv ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ∂v/∂x of y dx ప్లస్ ∂v/∂y of x dy. ఇది ఈక్వేషన్ నెంబర్ 5గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఈక్వేషన్లో మనము dx కోఎఫిషియంట్స్ని dy కోఎఫిషియంట్ని సపరేట్గా ఈక్వేట్ చేసుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు dx కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేసుకుంటున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ dx కోఎఫిషియంట్ వచ్చి ∂u/∂x of where y is constant అండ్ రైట్ హ్యాండ్ సైడ్ t into ∂s/∂x of y అనేది మనకి dx కోఎఫిషియంట్. సో t into ∂s/∂x of y మైనస్ ఇక్కడ dx కోఎఫిషియంట్ వచ్చి p into ∂v/∂x of y. ఇది dx యొక్క కోఎఫిషియంట్స్. dx యొక్క కోఎఫిషియంట్స్ని ఈక్వేట్ చేసుకుంటే వచ్చినటువంటి ఈక్వేషన్ దీన్ని 6గా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఇన్ ద సేమ్ వే dy యొక్క కోఎఫిషియంట్స్ని కూడా మనం రాసుకుంటున్నాం. ∂u/∂y of x is constant is equals to dy యొక్క కోఎఫిషియంట్ వచ్చి t into ∂s/∂y of x. ఇక్కడ మైనస్ p into ∂v/∂y of x. ఇది dy యొక్క కోఎఫిషియంట్స్ని మనం ఈక్వేట్ చేసుకుంటే వచ్చినటువంటి ఈక్వేషన్. దీన్ని 7గా కన్సిడర్ చేస్తాం. ∂x కోఎఫిషియంట్స్ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. dy యొక్క కోఎఫిషియంట్స్ని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం.
అప్పుడు మనకి ఈ 6 ఈక్వేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డో బై డో వై ఆఫ్ డో యూ డో ఎక్స్ని డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు యూ ఇంటూ వి ఫామ్లో ఉంది. టీ ఇంటూ డో ఎస్ బై డో ఎక్స్ ఆఫ్ వై అనేది యూ ఇంటూ వి ఫామ్లో ఉంది. యూ వచ్చి టీ అండ్ దిస్ టర్మ్ ఈజ్ వి. సో అప్పుడు ఫస్ట్ యూకి చేస్తాం డో టీ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. అప్పుడు ఎక్స్ కాన్స్టాంట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టర్మ్ అలానే రాసుకుంటున్నాం, వీని అలానే రాసుకుంటున్నాం. ప్లస్ ఇప్పుడు యూని అలానే ప్లేస్ చేస్తున్నాం, వీని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. దాన్ని డైరెక్ట్గా డో స్క్వేర్ ఎస్ బై డో వై డో ఎక్స్గా రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో మైనస్, ఇది కూడా యూ ఇంటూ వి ఫామ్లో ఉంది. సో మైనస్తో మల్టిప్లై చేస్తూ యూ ఇంటూ వి ఫామ్లో రాసుకుంటున్నాం. ఫస్ట్ యూకి చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు వై డో పీ బై డో వై వేర్ ఎక్స్ ఈజ్ కాన్స్టాంట్ అని రాయాలి, ఎక్స్ ఈజ్ కాన్స్టాంట్ అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అలానే ప్లేస్ చేస్తున్నాం డో ఎక్స్ ఆఫ్ వై మైనస్తో మల్టిప్లై చేస్తూ ఇప్పుడు యూని అలానే ప్లేస్ చేసుకుంటున్నాం. వి టర్మ్ని డో వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. డో వై ఆఫ్ డో వి బై డో ఎక్స్ వేర్ వై ఈజ్ కాన్స్టాంట్. దీన్ని డైరెక్ట్గా మనము డో ఇంటూ డో విన్ డో స్క్వేర్ విగాను రాస్తాం అండ్ దీన్ని డో వై ఇంటూ డో ఎక్స్గా రాసేస్తాం. ఇప్పుడు సేమ్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 8గా కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ డివై ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తూ రాసుకుంటున్నాం. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై. నెక్స్ట్ ఇక్కడ యూ ఇంటూ వి ఫామ్ సేమ్ ఫస్ట్ యూజ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డో టీ బై డో ఎక్స్ వేర్ వై ఈజ్ కాన్స్టాంట్. ఈ సెకండ్ టర్మ్ అలానే రాసుకుంటున్నాం డో ఎస్ బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు యూని అలానే ప్లేస్ చేస్తున్నాం, వీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎస్ బై డో వైని డైరెక్ట్గా డో స్క్వేర్ ఎస్ బై డో ఎక్స్ డో వైగా రాసుకున్నాం. సెకండ్ టర్మ్ మైనస్తో మల్టిప్లై చేస్తూ యూ ఇంటూ వి ఫామ్ చేయాలి. యూ ఈజ్ పి అండ్ వి ఈజ్ డో వి బై డో వై ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ టర్మ్కి చేస్తున్నాం యూకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం డో పి బై డో ఎక్స్ ఆఫ్ వేర్ వై ఈజ్ కాన్స్టాంట్. సెకండ్ టర్మ్ అలానే రాసుకుంటున్నాం డో వి బై డో వై ఆఫ్ ఎక్స్. సో నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేస్తూ ఫస్ట్ టర్మ్ అలానే ప్లేస్ చేస్తున్నాం, సెకండ్ టర్మ్ రాసుకుంటున్నాం డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్. సో డైరెక్ట్గా డో స్క్వేర్ వి బై డో ఎక్స్ డో వైగా రాసేస్తాం. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 9. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఇక్కడ du అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. ఫస్ట్ ఎక్స్తో చేసాం, తర్వాత వైతో చేసాం, తర్వాత ఫస్ట్ వైతో చేసాం, తర్వాత ఎక్స్తో చేసాం. మనకి ఇక్కడ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై అనేది డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్కి ఈక్వల్ అవుతుంది మనకు పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని బట్టి. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ రెండు టర్మ్స్ ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఈక్వేషన్ 9 and 8 ఈక్వల్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా డో స్క్వేర్ ఎస్ బై డో ఎక్స్ డో వై అనేది డో స్క్వేర్ ఎస్ బై డో వై డో ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. డో స్క్వేర్ వి బై డో ఎక్స్ డో వై అనేది డో స్క్వేర్ వి బై డో వై డో ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. హియర్ ఇవి రెండు ఈక్వల్. 2 into 3 3 into 2 ఇవి రెండు ఈక్వలే కాబట్టి ఇన్ ద సేమ్ వే డో ఎక్స్ డో వై డో ఎక్స్ డినామినేటర్లో ఈక్వల్ కాబట్టి ఇవి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాబట్టి టోటల్ రైట్ హ్యాండ్ సైడ్స్ని ఈక్వల్ చేసి రాసుకుంటున్నాం. ఇది ఇస్ ఈక్వేషన్ నెంబర్ 10. సో రైట్ హ్యాండ్ సైడ్స్ రాస్తున్నాం డో టీ బై డో వై ఆఫ్ ఎక్స్ ఈజ్ కాన్స్టాంట్ డో ఎస్ బై డో ఎక్స్ ఆఫ్ వై plus t into dou square s by in the place of dou square s by dou y dou x place లో dou x dou y రాసుకుంటున్నాం.
ఈక్వల్ కాబట్టి ప్లస్ ఇది మైనస్ ఇది రాస్తున్నాం డో పీ బై డో వై ఆఫ్ ఎక్స్ డో వి బై డో ఎక్స్ ఆఫ్ వై మైనస్ పీ ఇంటూ డో స్క్వేర్ వి బై డో స్క్వేర్ వి బై డో వై డో ఎక్స్ ప్లేస్లో డో ఎక్స్ డో వై రాసుకుంటున్నాం డో ఎక్స్ డో వై is equals to dou t by dou x of y dou s by dou y of x plus t into dou square s by dou x dou y minus dou p by dou x of y dou v by dou y of x minus p into dou square v by dou x dou y. ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ ఈక్వల్ ఉన్న టర్మ్స్ t into dou square s by dou x dou x dou y and p into dou square v by dou x dou y క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనలీ మిగిలిన టర్మ్స్ని మనం ఇక్కడ రాసుకుంటున్నాం డో టీ బై డో వై వేర్ ఎక్స్ ఈజ్ కాన్స్టాంట్ డో ఎస్ బై డో ఎక్స్ వేర్ వై ఈజ్ కాన్స్టాంట్ మైనస్ డో పీ బై డో వై వేర్ ఎక్స్ ఈజ్ కాన్స్టాంట్ డో వి బై డో ఎక్స్ వేర్ వై ఈజ్ కాన్స్టాంట్ is equals to dou t by dou x where y is constant dou s by dou y where x is constant minus dou p by dou x where y is constant dou v by dou y x is constant. ఈ ఈక్వేషన్ని జనరల్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ ఈక్వేషన్ అని అంటాము. దీంట్లో మనం ఎక్స్ వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనం మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఎక్స్ వై వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ రిలేషన్ కోసం ఎక్స్ వై వాల్యూస్ ప్లేస్లో ఎస్ విని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సెకండ్ దానికోసం టిఎన్ విని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. థర్డ్ దానికోసం ఎస్పి, ఫోర్త్ దానికోసం టిపిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనం దీన్ని రెండు లాస్ కనెక్ట్ చేసే ఈక్వేషన్ డి ఈజ్ టీడీఎస్ మైనస్ పీడివి నుంచి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఎస్ టి చేంజ్ చేస్తూ తీసుకుంటాం. వై ప్లేస్లో వివిపిపిగా తీసుకుంటామని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎస్ వై ప్లేస్లో విని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అబో ఈక్వేషన్లో ఫస్ట్ రిలేషన్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, వై ఈజ్ ఈక్వల్స్ టు విని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డో ఎస్ బై డో ఎక్స్ అనే వాల్యూ 1 అవుతుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 అవుతుంది. అదే పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 0 అవుతుంది. ఇన్ ద సేమ్ వే డో వి బై డో వై అనేది 1 అవుతుంది. డో వి బై డో ఎక్స్ అనేది 0 అవుతుంది. ఈ వాల్యూస్ని మనం అబో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ప్లేస్లో ఎస్ వి అండ్ డో ఎస్ బై డో ఎక్స్ ప్లేస్లో 1, డో ఎస్ బై డో వై ప్లేస్లో 0, డో వి బై డో వై ప్లేస్లో 1, డో వి బై డో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డో టీ బై డో వై ప్లేస్లో వి, డో వి అవుతుంది. ఎక్స్ ప్లేస్లో ఎస్, డో ఎస్ బై డో ఎక్స్ టర్మ్ అనేది 1 అవుతుంది. సో దీని ప్లేస్లో 1 పెడతాము. నెక్స్ట్ టర్మ్లో డో వి బై డో ఎక్స్ అనేది 0 అవుతుంది. ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. అంటే ఈ టర్మ్ మొత్తం 0 ఇంటూ ఇది కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. సో నెక్స్ట్ టర్మ్లో ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇక్కడ డో ఎస్ బై డో వై 0 అవుతుంది. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో మైనస్ ఈ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ టర్మ్లో డో వి బై డో వై అనే ఈ టర్మ్ 1 అయిపోతుంది. సో ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది. డో పి బై డో ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎస్ రాయాలి. డో ఎస్
వై అంటే వి రాయాలి. ఇది మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థర్మోడైనమికల్ రిలేషన్. నెక్స్ట్ సెకండ్ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సెకండ్ రిలేషన్లో ఎక్స్ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి, టీని తీసుకోవాలి, వై ప్లేస్లో విని తీసుకోవాలి. డో టీ బై డో ఎక్స్ అనేది 1 అవుతుంది, డో టీ బై డో వై అనేది 0 అవుతుంది. ఇన్ ద సేమ్ వే డో వి బై డో వై అనేది 1 అవుతుంది, డో వి బై డో ఎక్స్ అనేది 0 అవుతుంది. ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ నెంబర్ అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డో టీ బై డో వై వాల్యూ 0 అవుతుంది, ఇక్కడ ఉంది. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇంకా ఈ టర్మ్లో డో వి బై డో ఎక్స్ అనేది కూడా 0 అవుతుంది. సో కంప్లీట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం 0 అయిపోతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో డో టీ బై డో ఎక్స్ అనేది 1, డో టీ బై డో ఎక్స్ అనేది 1. సో మనకి ఈ టర్మ్ రాసుకోవాలి. డో ఎస్ బై డో వై అంటే వి, డో వి, ఎక్స్ అంటే టీ, ఎక్స్ ప్లస్లో టీ రాస్తాం, మైనస్ ఇక్కడ డో వి బై డో వై అనేది 1 అవుతుంది, డో వి బై డో వై అనేది 1 అవుతుంది. సో మనం ఇది ఒకటి రాసుకోవాలి. ఈ టర్మ్లో డో పీ బై డో ఎక్స్ అంటే టీ, ఎక్స్ అంటే టీ కాబట్టి డో టీ, వై అంటే వి రాసేసాం. దీన్ని ఆ సైడ్ సెండ్ చేసి రాసుకుంటున్నాం. డో ఎస్ బై డో వి ఆఫ్ టీ ఇస్ ఈక్వల్స్ టు డో పీ బై డో టీ ఆఫ్ వి. ఇది మనకి సెకండ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్. ఈ విధంగా థర్డ్ అండ్ ఫోర్త్ని కూడా మనం డిరైవ్ చేయబోతున్నాం. థర్డ్ని ఇక్కడ డిరైవ్ చేస్తున్నాను. థర్డ్ డిరైవ్ చేయాలన్నప్పుడు ఎక్స్ ప్లేస్లో థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. థర్డ్ కోసం ఎక్స్ ప్లేస్లో ఎస్ను, వై ప్లేస్లో పీని తీసుకోవాలి. ఇన్ ద సేమ్ వే డో ఎస్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, డో ఎస్ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నెక్స్ట్ డో పీ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, డో పీ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. దీన్ని అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ అబోవ్ ఈక్వేషన్లో డో ఎస్ బై డో ఎక్స్ అనేది 1 అవుతుంది. సో ఇది ఒక్కటి రాసుకుంటున్నాం. డో టీ బై డో వై అంటే డో పీ, ఎక్స్ ప్లేస్లో ఎస్ రాస్తున్నాం. ఇక్కడ ఈ టర్మ్లో డో పీ బై డో వై 1 అవుతుంది. సో మనకి ఈ టర్మ్ రాసుకుంటాం. డో వి బై డో ఎక్స్ అంటే డో ఎస్, వేర్ వై అంటే పీ రాస్తున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు ఇక ఈ పక్క టర్మ్స్లో డో ఎస్ బై డో వై అనేది 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. డో పీ బై డో ఎక్స్ అనేది 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో కంప్లీట్గా ఈ పక్క 0 వస్తుంది. ఈ టర్మ్ని మైనస్ ఉంది కాబట్టి ఆ సైడ్ సెండ్ చేసి రాస్తాం. డో టీ బై డో పీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డో వి బై డో ఎస్ ఆఫ్ పీ. దిస్ ఈస్ ద, ఇది మనకి థర్డ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్. అలాగే ఫోర్త్ రావాలంటే ఎక్స్ ప్లేస్లో టీ తీసుకోవాలి, వై ప్లేస్లో పీ తీసుకోవాలి. అప్పుడు డో టీ బై డో ఎక్స్ అనేది 1 అవుతుంది, డో టీ బై డో వై అనేది 0 అవుతుంది, డో పీ బై డో వై అనేది 1 అవుతుంది, డో పీ బై డో ఎక్స్ అనేది 0 అవుతుంది. ఇవి పైన అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డో టీ బై డో వై అనేది 0 అయిపోతుంది. సో ఇక్కడ ఈ టర్మ్ 0 అయిపోతుంది మొత్తం, ఈ టర్మ్ మొత్తం. సెకండ్ టర్మ్లో డో పీ బై డో వై అనేది 1 అవుతుంది. సో ఇక్కడ మనకి మైనస్ రాసుకోవాలి, మర్చిపోకూడదు, మైనస్. ఇది 1 అయిపోతుంది. సో ఇది రాసుకుంటున్నాం. డో వి బై డో ఎక్స్ అంటే ఎక్స్ అంటే మనకి ఇక్కడ టీ, వై అంటే పి రాస్తున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డో టీ బై డో ఎక్స్ అనేది 1 అవుతుంది. సో ఈ టర్మ్ రాసుకుంటున్నాం. డో ఎస్ బై డో పీ, వై ప్లేస్లో పీని పెట్టాం, ఎక్స్ ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఈ టర్మ్లో డో పీ బై డో ఎక్స్ అనేది 0 అవుతోంది. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. వీ హ్యావ్ దిస్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద ఫోర్త్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్. దీన్నే డో టీ బై డో పీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు
డో వి బై డో టీ ఆఫ్ పిగా రాసుకోవచ్చు. మనం ఎక్స్ ప్లేస్లో ఎస్వి తీసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఎక్స్ ప్లేస్లో టీవి తీసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చింది. ఎక్స్వై ప్లేస్లో ఎస్పి తీసుకుంటే ఈక్వేషన్ వచ్చింది. టీపీ తీసుకుంటే ఈక్వేషన్ వచ్చింది. మనం ఒకవేళ ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ ఈక్వేషన్కి వి, ఎక్స్ ప్లేస్లో విను, వై ప్లేస్లో ఎస్ను తీసుకొని ఉంటే ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఏమంటే ఈ టర్మ్ ఈ పక్క వస్తుంది, ఈ టర్మ్ ఈ పక్క వస్తుంది, చేంజ్ ఏం రాదు. మనం ఎక్స్ ప్లేస్లో వి, ఎక్స్ ప్లేస్లో వి, వై ప్లేస్లో ఎస్ తీసుకున్నప్పటికీ ఇదే ఈక్వేషన్ వస్తుంది. టర్మ్స్ ఆ పక్క ఈ పక్క చేంజ్ అవుతాయి అంతే. ఏ ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు ఏ, రెండు ఒకటే. ఇవి 4 థర్మోడైనమికల్ ఈక్వేషన్స్ రిలేషన్స్. ఇవి 10 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ.